కొన్ని మాటలు బైబిల్లో నుంచి. ఎందుకంటే మరి ధర్మ విరోధి లేకపోతే పాప పురుషుడు బయలుపరచబడబోతాడు. ధర్మ విరోధి, ధర్మానికి విరోధి ఎవరు? సాతానుడు. సాతానుడు ఇప్పుడు ఏమైనాడు? బంధించబడి ఉన్నాడు ఈ సాతానుడు. అయితే ఎవరు బంధించున్నారు? బలమైనటువంటి దేవుడు, బలమైనటువంటి శక్తి చేత మరి ఈ ధర్మ విరోధి ఏమైనా అంటే ఇప్పుడు బంధించబడి ఉన్నాడు. నిజంగా ఆడు వస్తాడు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, ఒక్కొక్కటి కూడా ఇవన్నీ క్రమక్రమంగా జరుగుతున్నాయి. టెక్నాలజీని మనం చూస్తున్నాం. డిజిటల్ కదా, డిజిటల్ కరెంటు, మరి మనీ అనేది కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒకప్పట్లో ఇంటర్నెట్ తెలియదు, ఫోన్పే తెలియదు, గూగుల్ పే తెలియదు. గూగుల్ పేయా కదా అనుకుంటున్నాం, ఓహో వచ్చదంట అని. వచ్చిన తర్వాత చూసాం, అయిపోయింది కదా. అలా ఫోన్ ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తున్నాయి. అంటే ఫోన్ల ద్వారా ఏమైపోతున్నాయి? పనులు అయిపోతున్నాయి. ఇంటర్నెట్ ద్వారా ఏమైపోతున్నాయి? పనులు అయిపోతున్నాయి. ఇంకా రాబోయేది ఏంటంటే 666, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 666 ముద్ర. అంటే ఇది ఏదో కదా ఆశ్చర్యపడవలసిన పని కాదు, కానీ ఇది మనస్సుల యొక్క సంఖ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనస్సుల యొక్క సంఖ్యని మనం తెలుసుకోవాలి కదా. ప్రతిదీ కూడా ఇప్పుడు వస్తుంది. ఇంకా దేవుని యొక్క సంకల్పం మనం వస్తుంది. ఇవన్నీ రాబోయేసరికి పెట్టేది ఎవరంటే కదా, ఎవరు? ధర్మ విరోధి, వాని జనాభా కదా, వాని మనసుల సంఖ్య మొత్తం కూడా. మరి డిజిటల్ కరెంటు మనం చూస్తాం. ఎక్కడ నువ్వు ఉన్నావు, ఏం తిన్నావు, అదంతా కూడా ఎక్కడ ఎతకాల్సిన పని లేదు. మొత్తం గవర్నమెంట్ తెలిసిపోతూ ఉంటుంది. నీవు ఏం చేస్తున్నావో, నువ్వు ఎక్కడున్నావు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ కూడా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే మనం బహు జాగ్రత్త కలిగి మనము ప్రార్థన కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు మనము ముందుకు వెళ్తాం కదా, ప్రతిదీ కూడా. అందుకే కొన్ని విషయాలు మనము బైబిల్లో నుంచి చూద్దాం. చూడండి, 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూద్దాం, 2వ అధ్యాయము. మనము మొదటి 4వ వచనం చూద్దాం. 2వ దెస్సలోనికీయులకు 2వ అధ్యాయము 4వ వచనం. ఏది పూజింపబడునో దానికంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకొనుచు తాను. ఎవరు? తానంటే ఎవరు? దేవుడునని అంటే ఎవరు? సాతాను. తానే ఏం చేస్తున్నాడు? హెచ్చించుకుంటాడు. తానే ఏం చెప్తాడు? దేవుడునని తనను తానే కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా ఎవరు వస్తారు? ధర్మ విరోధి వస్తాడు. ధర్మ విరోధి కాలంలో ఏం జరుగుతాయి? ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు జరుగుతూ వచ్చేటన్నీ కూడా ఇంకా ఎక్కువ అవుతాయి, మిగిలినోటి జరుగుతాయి. అవన్నీ కూడా ఏంటంటే కదా 666 ముద్ర, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తాయి. ఈ సంఖ్యలన్నీ కూడా లెక్క పెడతాయి కదా. నీ మొత్తం కదా అన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి సెంట్రల్. ఎందుకంటే ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే తను హెచ్చించుకుంటాడు. తర్వాత అతను వచ్చి ఎక్కడ కూర్చుంటాడంట? తాను ఎక్కడ కూర్చుంటాడంట? అమ్మ ఎక్కడ కూర్చుంటాడంట? దేవుని ఆలయములో, అంటే యెరూషలేములో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే బలహీనులు మన జ్ఞానం కలిగి ఉండాలి. ఈరోజు అనేక మంది సేవకులు వస్తూ ఉంటారు, అనేక మంది సేవకుడని వస్తూ ఉంటారు. మన జ్ఞానం లేకయ్యే వారితో కలిసి కదా, వారితో చేయించి వారితో ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఎవరు ఎలాంటి వాళ్ళో మీకు తెలియదు. ఎవరైతే పాస్టర్ అనుకుంటూ ఉంటావు, రేపు కూడా నీవు జ్ఞానములో ఆత్మలో బలపడకపోతే రేపు ఈడొస్తాడు. ఎవరు? ధర్మ విరోధి వస్తాడు, పాపపురుషుడు వస్తాడు. అతను వచ్చి తనను తానే దేవుడు అనుకుని చెప్పుకుంటాడు. తనను అన్నీ చేస్తాడు. అతను వచ్చి దేవుని మందిరంలోనే దేవుని ఆలయంలోనే కూర్చుంటాడంట. హల్లెలూయా. దేవుని ఆలయంలో కూర్చుంటే మన లాంటి చాలా మంది బలహీనులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తారు? దేవుడిని ఖచ్చితంగా మొక్కుతారు. వానికి మొక్కి వాని చేత 666 ముద్ర వేయించుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు?
నరకానికి పోతారు. నీ జ్ఞానం కలిగి ఉండాలి. అందుకే బైబిల్లో ప్రతిదీ రాయబడి ఉంది, నువ్వు మెలకు కలిగి ఉండమని. మనం ఎలాగున్నాం చెప్పండి? ఏదన్నా కీడు జరిగిందనుకోండి ఈరోజు కదా, యేసుక్రీస్తు దేవుడిని వదిలి అన్య దేవతల దగ్గరికి వెళ్తాం. మనం అన్య దేవతల దగ్గరికి వెళ్తే ఏదో బెన్న తొందరగా జరుగుతుంది అనుకుంటాం. అన్య దేవతల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి శాపం తెచ్చుకుంటాం, మళ్ళీ ఆయన దగ్గరికి మనం వస్తాం. లేరంటారా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు తప్పిపోయిన వాళ్ళు? ఈ మధ్యకాలంలో కూడా వ్యర్థమైన వాటి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? మీరు సిగ్గుపడి ఉండొచ్చు, రేపు దేవుడు సిగ్గుపడ్డు శిక్షిస్తాడు. ఎందుకంటే దేవుని చిత్తం మీద మీరు ఇప్పటికి కూడా కనుక్కోలేకపోతున్నారు. అందుకే మీకు తోసినట్టు మీరు ఏమైపోతున్నారు? అన్ని దేవతల దగ్గరికి వెళ్ళిపోతున్నారు, అన్ని దేవతల దగ్గర తింటున్నారు, అక్కడ పూజిస్తున్నారు. అక్కడ ఏదైనా నీకు ఇప్పుడు ఇమీడియట్గా జరుగుతుంటే ఆడ సాగిల పడతావు, ఆడ మొక్కుతావు, అనిచి రోగం తెచ్చుకుంటావు, దయం తెచ్చుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వారందరూ కూడా రేపు ఏరి వేయబడతారు. అందుకే మొట్టమొదటిగా ఎవరు వస్తారంట? అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? ధర్మ విరోధి పాపపురుషుడు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు ఆడు బంధించబడి ఉన్నాడు. వాని జ్ఞానం భూమి మీద కదా దేవుడంతా ఇచ్చించుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ నేనే, నా ద్వారానే మొత్తం చేస్తాడంతే. అంతా కరెంట్ మొత్తం వచ్చేస్తుంది. ఇక డబ్బులు ఉండవు, ఇవన్నీ కాల్ చేయబడతాయి, నోట్లు ఉండవు. మనం తీసుకునేది మార్కెట్కి వెళ్తే దేవునికి స్తోత్రం, అసలు ఇక ఏమి నీ చేతిలో రూపాయి కదా అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. కళ్ళ చూడలేం, ఇప్పటికే కనుమరుగైపోతూ వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రేపు రేపు రాను కూడా ఎలాగుంటుంది? అన్నీ ఆ విధంగా జరుగుతూ వస్తాయి. అందుకే నిజంగా ఈ కాలము ఎవరిది రేపు వస్తాడంటే కదా, మరి ఇలాంటి సాతాను, బంధించబడినటువంటి సాతాను ఈ లోకానికి వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు కనుగొనాలి. నువ్వు కనుగొనాలంటే నువ్వు జ్ఞానం కలిగి, దేవునిని భయభక్తులు కలిగి, ప్రార్థన కలిగి ఉండి, దేవునిలో నువ్వు రక్షణ పొంది ఉండాలి. దేవునికి స్తోత్రం. మేము పొందామయ్యా, రక్షణ పొందినా, బాప్తిసం తీసుకున్న చాలామంది ఉన్నారు కదా. అడిగి అర్జెంటుగా మా అంకాలమ్మ కాడికి అంటే ఏం చేస్తాం? పోయి చెప్పండి అమ్మా. ఈరోజు మీరు ఏమనుకుంటున్నారు కానీ రేపు ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పాలి మీరు. అలాంటి వారినే దేవుడు చూస్తూ ఉంటాడు. అలాంటి వారి పట్లనే దేవునికి ముందే తెలుసు కదా. ఇమ్మీడియట్లుగా కదా ఏదైనా ఒకటి చేసుకు, ఇప్పుడే నీకు ఒక కొడుకు పుడతాడంటే ఏం చేస్తాం? చిక్కులాగా పోయేస్తాం. చిక్కుండదు మనకు. ఇవ్వాల్సింది ఎవరు? దేవుడా, చెట్టా, రాయా? ఎవరు చెప్పట్లేదు. సజీవం కలిగిన దేవుడు ఈయన. మీకు వాక్యము లోతుకు మీరు వెళ్ళాలి. అందుకే వాక్యంలో నిలబడిన వాడే, అంతవరకు నిలబడిన వాడే ఏ కిరీటం పొందుతాడు? శోధన సహించిన వాడే జీవ కిరీటాన్ని పొందుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అటు 2 రోజులు ఇటు 2 రోజులు కదా, నీ జీవితం అలాగే. అందుకే మనము నిజంగా ఎలాగుండాలనో ఏముండాలనో చూడండి. అక్కడ 7వ వచనం ఏమంటున్నాడు? 7వ వచనం మళ్ళీ చదువుదాం. ధర్మ విరోధైన సంబంధం. ఎవరీడు? ధర్మ విరోధి. ధర్మానికి విరుద్ధంగా బోధిస్తాడు. అంతా నేనే అంటాడు, నేనే దేవుడని అంటాడు. వాడు తిరిగి కదా శవములో నుంచి తిరిగి లేస్తాడు. వాడు దేవుడిగా పూజించబడతాడు. బలహీనులు ఎంతమంది ఉన్నారో జాగ్రత్త పడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు బ్రతుకుటకు, దేవునితో ఉండుటకు మనం సిద్ధపడాలి. అందుకే నిజంగా ఇక్కడ నిజంగా ఇతను ఎవరు? ధర్మ విరోధి, ధర్మానికి విరోధి. తెలుసా నీకు? రాను రాను తెలుసుకుంటావు నువ్వు ఏం జరుగుతాయో. అందుకే అంటాడు చూడండి, ప్రకటన గ్రంథంలో చూద్దాం. ప్రకటన గ్రంథంలో చూద్దాం 13వ అధ్యాయం 17వ వచనం కూడా చూద్దాం. ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం ఉండదంట. రేపు క్రయవిక్రమం అంటే నువ్వు ఎక్కడ డబ్బులు, నువ్వు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, ఏం తింటున్నావు, ఎక్కడున్నావు, ఇవన్నీ కూడా ఎవరికి తెల్లంట. ఇక నీకు తెలియకుండానే నీ దగ్గర ఎంత డబ్బులు ఉందో కదా, నువ్వు
ఎక్కడ పెట్టినా నువ్వు ఏం కలిగి ఉన్నావో నీకు తెలిసిపోద్ది ఎక్కడానికి. ఎవరికి? ఒకనికే. ఆ ఒకడెవరు? ధర్మ విరోధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ వాక్యం వినేటప్పుడు మన చెవులు పనిచేయాలి, మన హృదయం తెరవబడాలి. క్రయక్రమములు, కదా, డబ్బులు ఇవ్వటము, తీసుకోవటము, తినటం. కానీ ఎవరికి తెలుసు అంటే ఇదంతా? ఎవరికి తెలుసు అంటున్నాడు? నువ్వు ఎక్కడ దాచిపెట్టుకోవాలో బ్యాంకులు ఉండవు. హల్లెలూయా. డిజిటల్ అంటే టీవీ లాగా నువ్వు ఏం చేస్తున్నావు వాటి తెలిసిపోతూ ఉంటుంది కరెంట్లీ మొత్తం. నువ్వు ఎక్కడ కొన్నావు, ఎక్కడ కూరగాయలు, కదా, కూరగాయలకి వెళ్ళినా కూడా డబ్బులు ఇచ్చేదానికి ఉండదు, 10 రూపాయలు కూడా ఉండదు. అక్కడ కూడా ఏం చేయాలి? హల్లెలూయా. సిస్టమ్ పెడతారు అంతే, ఎక్కడ కూడా మార్చేది ఉండదు. కార్యక్రమములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కళ్ళతో చూడలేవు, దాన్ని జోలో ఉంచుకోలేవు. డబ్బు ఎలాంటిదో కనుమరుగైపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తం ఎవరి చేతిలోకి వస్తుంది? ఎవరంటైనా ఏమంటున్నాడు? మృగం అన్నాడు, సంఖ్య అన్నాడు. మొత్తం ఆ 666 ఒక సంఖ్య. ఎంతమంది జనాభా ఉన్నారో, ఎంతమంది దగ్గర ఎంత డబ్బు ఉందో, ఎంతమంది దగ్గర ఎంత ఉందో మొత్తం అక్కడ వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది అంతే. నువ్వు చెప్పాల్సిన పనులు ఇంత సగం దాచిపెట్టుకొని ఇదే అని లేదు, పడిపోద్ది అంతే, అక్కడ పడిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి టెక్నాలజీ సాధనగాడు తెస్తాడు. ఇంకా ఏమంటున్నాడు? కింది మాట, అది వాని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు. బుద్ధి మనం ఏం కలిగి ఉండాలంట? బుద్ధి, దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. బుద్ధి గలవాడు దేవుని యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. 666 అంటే ఏంది? జనాభా లెక్క. 666 అంటే ఏదో కాదు. 666 అంటే లెక్క, వాని లెక్క మొత్తం టోటల్ ఎంతమంది జనాభా ఉన్నారో, ఎంత మనీ ఉందో, ఎంత ఉందో మొత్తం కూడా మనకు తెలియదు, కానీ ఎంత ఉండాలి అంత ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనిషి యొక్క లెక్క, సంఖ్య. బుద్ధి గలవాడు, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. మనం చాలామంది భయపడుతూ ఉంటాం. 666 అంటే ఏంది? 666 అంటే ఏందండి? మనిషిని యొక్క సంఖ్య. నువ్వు తెలుసుకోవాలి, నీకు భయం ఉండదు ఇక. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఎంతమంది అయితే హృదయంలో పెట్టుకుంటారో, 666 అంటే సిప్పులో పెట్టారు, సిప్పు తర్వాత రకరకాల వేసేసాడు, మొత్తం ఉంది కదా. కరోనాలో చాలా మందికి ఇదేంటి చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనుషుని యొక్క సంఖ్య. ఏది? 666. దేవునికి స్తోత్రం. ఆ లెక్క ఎక్కడ తెలుస్తుంది? వాడు ఎక్కడ ఉంటాడంట? పాపపురుషుడు, ధర్మ విరోధి ఎక్కడ కూర్చుంటాడంట? దేవుని ఆలయంలో, అంటే యెరూషలేములో కూర్చుంటే అక్కడ తెలిసిపోద్ది ప్రపంచమంతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ తప్పించుకుని ఉండదు, ఎక్కడ ఇది ఉండదు. అందుకే మనం ఏం కలిగి ఉండాలంట? ఏం కలిగి ఉండాలి? బుద్ధి కలిగి ఉంటే నువ్వు కాపాడుకుంటావు, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు. బుద్ధి లేకపోతే పాడు పనులు చేస్తాం కదా. ధర్మ విరోధి కూడా ఏం చేస్తాం? దేవుడిని మొక్కుతాం మనం. ఇప్పుడు ఉన్న వ్యర్థమైన వాటికే మనం మొక్కుతున్నాం, వ్యర్థమైన వాటికే పరిగెత్తున్నాం. ఎవడన్నా ఒకడు అని కర్మ కాలేదని చెప్పాడు అనుకో, నీకు పలానా దిక్కుపో, నీకు పలానా జరుగుద్దని కదా. మళ్ళీ మీరు వచ్చేయమని ప్రార్థన చేసుకుంటారు. పాస్ అయ్యే చెప్తాడని తెలుసు మీకు. మీరు బరిగుడ్లు పోతే ఫోన్ చేస్తారు, డబ్బులు పోతే ఫోన్ చేస్తారు, కనిపెట్టి చెప్పమని కదా. ఏదన్నా మిస్టేక్ జరిగితే ఫోన్ చేస్తారు. మీరు పోయిందానికో మీ జీవితం కోసం ప్రార్థన చేసి దేవుడు నాకు చూపించాడు కానీ సైగ్గా పోయిస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? దేవుడికి ప్రతి ఒక్కరు ఒప్పుకొని లెక్క చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదేమో అలాగుంటుందిలే, ఇదే చెప్తాను అనుకుంటున్నారా మీరు? దేవుడికి సర్వము తెలుసు. అందుకే నువ్వు ఎట్లయినా, ఏ విషయంలోనైనా నువ్వు మోసపోకున్నట్లు నువ్వు దేవుని కలిగి ఉండాలి, దేవునితో కలిగి ఉండాలి, బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి కలిగి ఉన్నప్పుడే నీవు దేవుని లెక్కలో ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. దేవుని లెక్కలో ఉంటావు. 666 అంటే మనుషుల యొక్క సంఖ్య
క్షణంలో తెలిసిపోతే అంతే. ఇప్పుడు ఎన్నో వచ్చాయి. పోయి నువ్వు బ్యాంకుకి పోయి కట్టాల్సిన పనిలే, లేకపోతే మనీ ఆర్డర్ చేయాల్సిన పనిలే, లేకపోతే ఎక్కడికైనా పోయి ఇవ్వాల్సిన పనిలే. కూర్చొని ఏం చేస్తావు నువ్వు? ఆన్లైన్లో ఏం చేస్తావు? ఇంటర్నెట్లో ఏం చేస్తావు? కొట్టేస్తావు. ఇక్కడి నుంచి ఉద్యోగం రావాలి, ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలి? అక్కడికి వెళ్ళాలన్నా, హెడ్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏం చేస్తావు? సెల్లులో నుంచే పంపించేస్తావు. ఎప్పుడైనా ఊహించుంటామా మనము? హల్లెలూయా. ఎప్పుడైనా ఫోన్పై డబ్బులు ఇలా జరుగుతాయని ఊహించుంటామా? గూగుల్ పే ఎప్పుడైనా ఉంటుంది, ఈ విధంగా పని చేసుకోవచ్చు అనుకొని ఉంటామా మనం? ఎప్పుడో ఇంత వచ్చాం కదా. మొబైల్ అంట మొద్దు ఫిస్ ఎలాగుండదో చూడాలనుకుంటున్నాం. అది పోయిన తర్వాత ఎక్కడో మాట్లాడితే నీ బొమ్మ కనపడుతుందంట, మాట్లాడాల్సి అనుకుంటాం. ఆ ఫోన్లు కూడా చూసాం. హల్లెలూయా. దాని నుంచి ఒక్కొక్కటి చూస్తూ వస్తున్నాం. ఒక్కటి ఏమవుతుందంటే బైబిల్ ప్రకారం నెరవేర్చబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఇది దేవుని చిత్తము. హల్లెలూయా. అందుకే మనం కలిగి ఉండటం ఏంటంటే ఇది టెక్నాలజీ కాదు, ఇది మరొక దానికి ఎందుకు వస్తుంది. అందుకే మనం జాగ్రత్త కలిగి, జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి దేవునితో మన జీవితాలు గడపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే సెల్, మొబైల్ కదా, ల్యాప్టాప్, ఇక్కడి నుంచి అన్నీ చూడొచ్చు, అన్నీ చేయొచ్చు. నువ్వు ఒక మనిషితో మాట్లాడిన క్షణంలో, ఒక నిమిషం, సెకండ్లోనే అయిపోయింటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి కదా దానిలో పెరుగుతున్నాడు, కానీ మరి బుద్ధిలో తక్కువగా ఉన్నాడు, జ్ఞానంలో తక్కువగా ఉన్నాడు. అందుకే నిజంగా 666 అంటే మనుషుల యొక్క సంఖ్య. ఇంకా కింద ఏమంటున్నాడు? ఇందులో ఈ మాటలన్నిట్లో కూడా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ధర్మ విరోధి రాబోతున్నాడు. ధర్మ విరోధి నువ్వు కనుగొనాలంటే నువ్వు బుద్ధి కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి, దేవునితో సావాసం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి. ఇది నిజమా కాదా అనేదానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది లేకపోతే అతడు దేవుడిని తనకు తానే హెచ్చించుకొని దేవుని ఫస్ట్ ఇప్పుడు కట్టబోయే ఆలయంలో వాడు కూర్చుంటాడంట కదా. అనేకులు కూడా ఏం చేస్తారు? వానికి సాగిల పడతారు, మొక్కుతారు, ప్రార్థన చేస్తారు, వాడిని సేవిస్తారు, వాడిని దేవుడని పూజిస్తారు. వాడు బలం కలిగి ఉంటాడు. ఇవన్నీ కూడా మనము మెలకువ కలిగి ఎలాగుండాలంటే దేవునికి ఇష్టకరమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మనం ఎలా ఉంటాం? ఏ విధంగా ఉంటాం? మనలో ఎలాంటి జ్ఞానం ఉంది? మనలో ఎలాంటి వివేచన ఉంది? చూడండి, అక్కడ ఇంకొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, అదే ప్రకటన 2వ అధ్యాయం ఇందాక చూస్తాం. 8వ వచనం నుంచి చూద్దాం. 8వ వచనం నుంచి కూడా మనం చూద్దాం. 2వ అధ్యాయం 2 దశలోనిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. గట్టిగా చదవాలి. చదువు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరిస్తాడు. దేని చేత? వాడు లోకమంతటికి ఏం చెప్పుకుంటాడు? నేనే దేవుడిని అంటాడు, నేనే బలవంతుని అంటాడు, సమస్తం నా ద్వారా జరిగిందంటాడు. ఆ తర్వాత ఎవరు వస్తారు? ప్రభువైన యేసు క్రీస్తు ఊపిరి చేత వాని ఏం చేస్తాడంట? సంహరించేస్తాడంట. అవని అతను చేసేస్తాడు. నోటి ఊపిరి చేత. యేసు క్రీస్తు కంటే ముందు ఎవరు వస్తారు చెప్పండి? తెలుసుకోవాలి మీరందరూ. ఎవరు వస్తారు? ధర్మ విరోధి. వాడు పాప పురుషుడు. వాడు పాపం చేయిస్తాడు, వాని కోరికలు తీర్చుకుంటాడు, మనుషులలో ప్రవేశించి వాడు ఏం చేయాలో చేస్తాడు. మనుషులు చంపాలంటే చంపుతాడు, విద్యను కలిగిస్తాడు, ఎవరిని అతం చేయాలంటే వారందరినీ అతం చేస్తాడు. వారికి ఇష్టమైన వారికి మాత్రమే, వాడికి లోపరుచుకున్న వారికి మాత్రమే వాడు అనుకూలంగా ఉంటాడు. దేవుని పిల్లలందరికీ వాడు ఏమై ఉంటాడు? ఈరోజే ఉంటాడు. అందుకే దేవుడు చూస్తాడు, దేవుడు తర్వాత వస్తాడు. దేవుని ఊపిరి చేత వాడు ఏం చేస్తాడంట? అతను చేస్తాడు, సంహరించేస్తాడు, అతను చేస్తాడు. అంతవరకు మనం ఎలాగుండాలి?
సత్యము తెలుసుకొని బుద్ధి కలిగి దేవుని యందు రక్షణ పొంది దేవుని చిత్తము నెరవేర్చే వరంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికి బలహీనులందరూ సుమారుగా పోయి ఉంటారు. బలహీనులందరూ కూడా కదా, మనలో చాలామంది ఉన్నారు. ఏం ఒక్కరో ఇద్దరు ముగ్గురు తేలుతారు అంతే నీతిమంతులుగా. మిగతా వాళ్ళందరూ కూడా అంతే అంతే. ఇందులో నేను చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యమే చలవిస్తూ ఉంది. మామూలుగా ఉండదు రాకట. వాడు ఎప్పుడో వచ్చేవాడు. వాడు ఎప్పటికో ఈ పాటికి వచ్చేది. అన్నీ జరుగుతున్నాయి ప్రపంచంలో, అన్నీ స్టార్ట్ అయ్యాయి. హల్లెలూయా. కానీ దేవుడు వాడిని బంధించి ఉన్నాడు ఇంకా రక్షణ కోసం. మనందరం రక్షణ పొందాలి, మనందరం నీతిమంతులుగా మార్చబడాలి ఆయన రాబోయేకి. అందుకే దేవుడు వాడిని ఏం చేస్తున్నాడంట, బంధించి ఉన్నాడు ఒక ఊపిలో. దేవునికి స్తోత్రం. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, వాడిని సంహరించను, నాశనము చేయను. నశించుతున్నవారు కదా, ఎవరి కోసమంట, ఎవరైతే నశించిపోతున్నారో వారందరూ రక్షింపబడాలి. ఇప్పుడు మనం నశించబోలేదా? తెచ్చుకుంటున్నాం మనమే. నెమ్మదిలేక నశించిపోతున్నాం. అన్ని దేవతలకు వెళుతున్నాం, వాటికి సాగిల పడుతున్నాం, వాటిని పూజిస్తున్నాం. తిరిగి ఆదివారం గుళ్ళో కనపడతాం కదా. ఈరోజు రొట్టె ఆయన శరీరం కూడా తింటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ పోయి ఏదో తినొచ్చి ఉంటాం, వాళ్ళు పెట్టింది, వాళ్ళు చెప్పింది చేస్తాం మనం. మీరు పశ్చాత్తాపడాలి, మీరు పాపము ఒప్పుకోవాలి. యేసు నిజమైన దేవుడని మీరు అంగీకరించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు నా గురించే దైవజనుని ద్వారా. నేను ఆ స్థితిలో ఉంటే ప్రభువా నన్ను క్షమించు, నీకు విరుద్ధంగా పాపం చేశాను ఒప్పుకోవాలి. పాప పురుషుడు వాడే. విగ్రహారాధన పాపం అని చెప్పింది వాక్యం. వ్యభిచారము కంటే ఘోరం అన్నాడు. విగ్రహారాధన దగ్గరికి వెళ్తే వ్యభిచారము కంటే ఘోరం అంట. హల్లెలూయా. అదే పాపము. వాడే పాప పురుషుడు అని పేరే పాప పురుషుడు. వాడు ధర్మానికి విరోధి. మీరు కొంతమంది చాలామంది జాతకాలు చూస్తారు, సాంగ్యాలు చూస్తారు, అయ్య దగ్గరికి వెళ్తారు, పాస్టర్ దగ్గర కూడా వస్తారు. ఎవడో చెప్పింది పాటిస్తారు, మళ్ళీ దేవుడి కాడికి వస్తారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎన్ని మనుషుల పద్ధతులు, దుష్టుడు పెట్టిన ఆలోచనలు. ప్రతిరోజు మంచిదే, నీ బ్రతికే నీ జీవితమే మంచిది కాదు. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. నీ బ్రతుకుని ఆలోచన మార్చుకుంటే ప్రతిరోజు మంచిదే. అమావాస్య మంచిదే, పుణ్యం మంచిదే, మంగళవారం మంచిదే, శుక్రవారం కూడా మంచిదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడెక్కడ చెడ్డ ఏం కావు. నీ ఆలోచనలు అలాగే పెట్టుకొని నీ బ్రతుకు మార్చుకోకుండా ఈరోజు ఆ రోజు ఇది అది నువ్వు చెప్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కూడా మీకు తెలియదు. ప్రతిదీ కూడా నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా మనకి 8 రోజులు ఉంటాయి వారంలో. 8 రోజులలో ఇంగ్లీష్లో మాట్లాడతావు. ఏం మాట్లాడతావు? సండే అంటావు. ఆదివారాన్ని బట్టి ఏమంటావు? సండే అంటావు. సండే అంటే ఇంగ్లీష్లో దేవుని పేరు అది. మండే అంటే వాళ్ళ పేరు. థర్స్డే అంటే, ఫ్రైడే అంటే వాళ్ళ దేవతల పేర్లు ఇవన్నీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి కూడా చెప్తా నేను. హల్లెలూయా. మీరు కావాలంటే చూడండి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. ఏదో ఒక రూపములో సాతాను నిన్ను పాపంలోనికి నెట్టేస్తుంది. అందుకే కిందేమన్నాడు, తాము ఎవరో నశించిపోయేవారు రక్షింపబడుటకై ఏ విషయమైన ప్రేమను, సత్య విషయమైన ప్రేమ. ఇప్పుడు బాప్తిసం అంటే చాలామంది తెలియదు. ఇక్కడ మీరు పోతారు నరకానికి నేను అనుకుంటున్నారేమో. మీరు ఖచ్చితంగా రక్షణ లేదు. మీరు రక్షణ లేకనే చనిపోతారు. రక్షణ లేకనే మీరు చనిపోతే నరకానికే పోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ధ్యానించే మాటలు మీరు చక్కగా వింటే మీరు నశించిపోతున్నారు. నశించిపోయే వారి విషయంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మారు మనస్సు కోసము, పాప క్షమాపణ కోసము, బాప్తిసం కోసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? బలలో చేతులు ఎత్తండి. నీటి బాప్తిసం తీసుకున్నవారు ఓకే దించండి. బాప్తిసం తీసుకుని వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. నేను బాప్తిసం తీసుకోలేదు అన్నవాళ్ళు స్త్రీలలో పురుషులలో భయపడాల్సిన పని లేదు. ఇది నీ ఆత్మకు రక్షణ. ఇది ఎందుకంటే మీరు మారు మనసు పొందాలి.
బాప్తిసం తీసుకోవాలి, బుద్ధి కలిగి ఉండమంటున్నాడు ఇక్కడ. మన కోసమే దేవుడు ఇంకా వాడిని బంధించున్నాడు. ఎవరిని? ధర్మ విరోధిని. నీ మారు మనసు కోసం అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ నరకంలోనికి పోవడానికి దేవునికి ఇష్టం లేదు. నువ్వు మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తిసం తీసుకోవాలి. యేసు దేవుడు అని నువ్వు నమ్మాలి. యేసు దేవుడు అని నమ్మిన ప్రతి బిడ్డ బాప్తిసం తీసుకుంటారు. తీసుకొని ఇంకా తప్పిపోయిన వారు కూడా ఈరోజు మీ జీవితాలు సరి చేయబడాలి. అందుకే అక్కడ 11వ వచనం కూడా చూద్దాం. ఇందుచేత ఏమి నమ్మక? రేపు నమ్మము, సత్యం నమ్మం. రేపు ఆడొస్తాడు ధర్మ విరోధి, వచ్చి దేవాలయంలో కూర్చుంటాడు. దేవుడు ఇంకా నేను రాలేదని ముందు చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత వస్తాడు ఆయన ఊపిరి చేతోనే కదా సమరిస్తాడు, అతను చేస్తాడు. అయినను సరే మనం ఏం చేస్తాం తెలుసా? దేని నమ్మం? సత్యం. ఇది పుట్టకతో ఉన్నది కాదు, మంది పునాది కాదు, ఇది బాప్తిసం వద్ద ఏమవుతుందిలే. మరి ఎవరిని ఏం చేస్తావు? నీ పాపాలు ఎలా క్షమించబడతాయి? ఏం క్షమించబడతాయి? నువ్వు ఎలా క్షమించబడతావు? నీకు రక్షణ ఎలా వస్తుంది? దేని ద్వారా వస్తుంది? తెలుసు మనకన్నీ, ఇవన్నీ కూడా తెలుసు మనకు. బైబిల్లో ప్రతి మాట రాయబడి ఉంది. మనం బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, చనిపోతే ఆయనతో ఆయన కొరకే చనిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే చాలా డేంజర్ అయిన రోజులు రాబోతున్నాయి. మన ముందున్నట్టు మామూలు కాదు. డిజిటల్ కరెన్సీ అంటే మామూలు కాదు. నీ చరిత్ర, నీ జాతకం మొత్తం తెలిసిపోద్ది. హల్లెలూయా. అవి రాబోతా ఉంది కదా. టోల్ గేట్ దగ్గరికి వెళ్తాం, కార్డు ఉంటే చాలు, తానే తీసుకుంటుంది. అంతే, ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా అనుకున్నావా? టోల్ గేట్ కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమే రాసించి కట్టాల్సిన పని లేదు ప్రతి విషయంలో కూడా. అందుకే నువ్వేమన్నా అనుకుంటున్నావు, కానీ రేపు మనకుండేది నిత్య నరకాగ్ని ఉంది. అందుకే మారు మనసు పొందాలి. ఇంకా కింద ఏమంటున్నాడు? దేని నమ్మక? దేని నమ్మక? ఇది సత్యం అంటే మనం నమ్మం. ఇది సత్యం నమ్మమని చెప్తున్నా నేను. మనం ఎక్కువ శాతము ఎవడో కూడా సాతాను వాళ్ళని కూర్చొస్తాడు, ఇది చెయ్యి అంటే చేస్తాం అంతే. సత్యము నమ్మక, దుర్నీతి ఎందు అభిలాష, దాని ఎందు సంతోషిస్తాం. దుర్నీతి ఎందు ఉల్లాసిస్తాం, సంతోషిస్తాం. దాని వలన వచ్చే ఉగ్రత మామూలుది కాదు. హల్లెలూయా. ఇంకా కింద ఏమంటున్నాడు? ఏముందటగా? శిక్ష. దుర్నీతిలోను ఉంటే, దుర్నీతి ఎందు నీకు సంతోషం ఉంటుంది. ఈరోజు అతిశయిస్తావు, ఈరోజు ఆనందిస్తావు, రేపు ఏముంది నీకు? శిక్ష. వాడికి నువ్వు లోబడితే, వాడికి విధేయత కలిగితే, వాడు నీలో ఉండి వాడి కోరికలన్నీ తీర్చుకుంటాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడి కోరికలు మట్టగా తీర్చుకుంటాడంతే నీలో ఆవరించి. తర్వాత వచ్చేది శిక్షకు నువ్వే. శిక్ష పడేది నీకే. నిత్య నరకాగ్నికి వెళ్ళేది నీవే. అందుకే మీకు అర్థం కావడానికే ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? అమ్మ ఏం కలిగి ఉండాలి? చెప్పాలి. ఏం కలిగి ఉండాలి? సత్యం నమ్మాలి, బుద్ధి కలిగి ఉండాలి. ఏదైనా ఒక తప్పు పని చేస్తే నీకు బుద్ధి లేదంటాం కదా. హల్లెలూయా. మరి నువ్వు తప్పిపోతే నీకు ఏం లేక తప్పిపోతున్నావు? దేవుని వాక్యము చేత నువ్వు సరిచేయబడాలి. అందుకే దేవుడు మనల్ని, ఎందుకంటే మనం తప్పిపోయి శిక్షకు లోనవటకు దేవుడు మనల్ని పిలవలేదు, మనల్ని సృజించలేదు. దేవుడు మనము ఆయనకు లోబడి ఉండాలి. మనం ఎలాగుండాలంటే దేవునికి ఇష్టలమై, ఆయనకు, సమాజానికి, లోకానికి ఏమైండాలంటే రుచి అయి ఉండాలి. అదే చూద్దాం. చూడండి మత్తయి సువార్తలో 5:13 కూడా చూద్దాం. మనకు చాలా తెలుసు కాబట్టి మాటలన్నీ కూడా. 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఏమై ఉన్నారు కదా. ఏమై ఉన్నారు అమ్మా? లోకానికి ఏమై ఉండాలి మనందరం? ఉప్పు అంటే ఉప్పు ఒకటే అంటది. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటది. అన్నీ మొత్తం వేయి, నూనె వేయి, మసాలా వేయి, అన్నీ వేయి. అన్నీ వేసినా సరే రుచి ఉండదు
కానీ నన్నేస్తే అంటే ఉప్పేస్తే ఎందుకు అసలు? హల్లెలూయా, హల్లెలూయా. ఉప్పు లేకపోతే అన్నీ వేసి ఏమైతే చెప్పండి, ఎత్తిపోతుంది, తినలేం. అంటే అన్నిటికీ కూడా రుచికరమైంది ఏందంట? ఉప్పు. అందుకే మీరు లోకానికి ఎవరు 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 లోకానికి ఉప్పు అయి ఉండేది? మన అందరము కూడా లోకానికి ఎలాగ ఉండాలంటే రుచి అయి ఉండాలి, రుచికరమై ఉండాలి. మరి దేవుని దృష్టిలో రుచికరంగా ఉన్నామా చెప్పండి? నీ ఇష్టంగా నువ్వు వెళ్తున్నావు, నా ఇష్టంగా నేను, ఎవరి ఇష్టంగా వాళ్ళు వెళ్తున్నారు. దేవునిని గాయపరుస్తున్నాం, దేవునికి కోపం తెప్పిస్తున్నాం, దేవుడు అనుకున్నట్టుగా మనం లేం. అందుకే మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉప్పు ఉప్పు ఏంది తెలుసా మీకు? ఈరోజు నేను అదే సబ్జెక్ట్ చెప్పాలనుకున్నాను, ఉప్పు గురించి. ఉప్పు ఉప్పు మామూలుది కాదు. ఉప్పు ఉప్పు అప్పట్లో తెల్ల బంగారంతో సమానం. ఏ బంగారంతో? ఎందుకంటే ఒక శవం చచ్చిపోతే కాపాడేది ఏంది? నీలో క్రిములు, నీలో ఒకది నీరు వచ్చి కావాలంటే నేను ఉప్పు కాపాడుతుంది. నేను క్రిములు చనిపోవాలంటే ఉప్పు కాపాడుతుంది. నేను ఒక వస్తువును భద్రత పెట్టాలంటే ఉప్పు కాపాడుతుంది నిన్ను. హల్లెలూయా. ఉప్పుకుండే చరిత్ర చాలా పెద్దది. నీ స్వారం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉప్పు అంటే ఏదో కూరలో వేసుకొని పోగొట్టేది కాదు. నీలో ఉప్పు లేకపోతే సోడియం తగ్గిపోతుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది నీకు. నీలో శక్తి తగ్గిపోతే, కండరాలు పట్టకపోతాయి. ఉప్పు ఉంటేనే నీలో శక్తి. ఇప్పుడు ఉప్పును డాక్టర్లు మానేయమంటున్నారు. ఎందుకో తెలుసా? ఉప్పు కూడా కలిసి వచ్చింది. ప్రాక్టీలకు పోయి సాల్ట్ అవుతుంది కదా, దాంట్లో కూడా కెమికల్ వేస్తున్నారు. ఆ ఉప్పును వాడటం వల్లనే నీకేమొస్తుంది? బీపీ వస్తుంది. హల్లెలూయా. సమస్యలు ఎక్కువైపోతున్నాయి. అదే ఉప్పు గల్లు, ఉప్పు వచ్చినట్టు వాడండి, దాంట్లో ఏ కెమికల్ ఉండదు, ఆరోగ్యకరంగా ఉండేది. ఎప్పుడైనా విన్నామా బీపీ అని? ఇంతకుముందు మనం సాల్ట్ భద్రపరచడానికి ఏమేస్తున్నారు? దాంట్లో కూడా మిషన్లలో కెమికలే, అది భద్రపరచడానికి. హల్లెలూయా. అది తర్వాత వారం విందాం మనం. ఎందుకంటే ఉప్పు అంటే మామూలుది కాదు. మొదటి సంవత్సరం కింద మాట్లాడే ఉప్పు నిస్సారం అయితే కదా బయట పడవేయబడుతుందండి. మొదటి సంవత్సరంలో ఉప్పుతో పాటు దుమ్ము కూడా, మట్టి కూడా వచ్చేదంట. దాని అంతా కూడా వేరు చేయాలంటే కుప్పలు పోసేది. అది మట్టి కలిసింది కనుక ఈదలలో పోసేస్తే దాని మీద జనాలు నడిచేవారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమన్ ప్రభుత్వం, రోమన్ సైనికులు 40 కిలోమీటర్లు కదా వాళ్ళు దండిగా తిని కదా ఉప్పు కలిగి వాళ్ళు నడిచేవారంట. దేవునికి స్తోత్రం. అంటే రోమన్లు ఎక్కువ ఉప్పును సేవ్ చేయడం కానీ, దాన్ని సమకూర్చుకోవడం కానీ, దానికి ఒక ఇది ఉంది. దానిని కదా చెప్తూ వచ్చారు. రేపు వారం మాట్లాడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనము లోకమునికి ఏమైనా ఉప్పు నిస్సారం కాకూడదు. నిస్సారం అయితే బయట పడవేయబడుతుంది. నువ్వు ఉప్పుగానే ఉండాలి. నువ్వు ఇచ్చే రుచి నువ్వు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఉప్పుగా ఉండను అంటే అది నిస్సారం అయితే కష్టమవుతుంది. దాన్ని బయట పడవేసి మనుషుల కాళ్ళ కింద అన్నాడు. అందుకే మనము నిజంగా బుద్ధి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? బుద్ధి కలిగి ఏం చేయాలి? సత్యమును నమ్మి, కింద ఏమన్నాడు? సత్యమును నమ్మి దేనికి దూరం కావాలి? చెప్పలేరు మీరు. దేనికి దూరం కావాలి? ఇందాకలుగా 11వ వచనం చదివారు దశలోనికలు. సత్యమును నమ్మి ఆ తర్వాత ఏముంది చెప్పాలి మీ నోళ్ళతో. అందుకే మనం అది దుర్నీతి చేసేవాడు రుచికరంగా ఉంటాడా? ఉప్పులాగా ఉంటాడా? విషమే, భయమే. హల్లెలూయా. అత్వానికి ఏముంది? శిక్ష ఉంది. మనం శిక్ష కాదు పిలువబడింది, మనం రక్షణ పొందడానికి పిలువబడ్డాం. రక్షించబడ్డానికే మనం ఈ లోకంలో ఉన్నాం. అందుకే దేవుడు ఇంకా మనకు టైం ఇచ్చున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని చేత మనం దీవించబడాలి. సాతానుగాడు వచ్చాడంటే దేవుని యొక్క పర్మిషన్ లేనిది వాడు ఏమి భూమి మీద చేయడు. వాడు ఇడిపిస్తాడు. ఈ జరగాలి. ఈ జరిగిన తర్వాతనే నువ్వు నేను కూడా క్షేమంగా ఉంటాం. అందుకే నిజంగా పరీక్షకు మనం నిలిచిన వారమై ఉండాలి. చూడండి ఇక్కడ ఏబులో చూద్దాం. 1:10 కూడా చూద్దాం. సారీ మన 2 కొరింథీ చూద్దామా? 2 కొరింథీలకు రాసిన పత్రిక చూద్దాం. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం చూద్దాం.
అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అవకాశం ఇచ్చాడు, మనకు ఈ సమయాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మనం రక్షణ పొందడానికి. దేనికి చెప్పండి? రేపటి దినం నీది కాదేమో, ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోలే, ఇంకా నువ్వు యేసు తెలుసు, యేసు తల్లిగారు తెలుసు, యేసు తండ్రి తెలుసు అంటే సరిపోదు. యేసు నామంలో నువ్వు బాప్తిసం తీసుకున్నావా? యేసు దేవుడని నువ్వు నమ్మావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను అది చేశాను, ఇది కట్టాను, ఇంకొకటి చేశాను, ఎవడనో నాకు తెలియదు అంటాడు దేవుడు. అంతే. నువ్వెవడో నాకు తెలియదు, నువ్వు అక్రమం చేస్తున్నావు, అక్రమం చేయలేవారు నా ఇద్దరు నుంచి తొలగిపో, నువ్వు చేసిన అక్రమం అంతే, తొలగిపో అంటాడు. ఇక్కడ అదే పౌలు గారు ఏమంటున్నారు? ఏ సమయం అందు అంటే అనుకూల సమయం అంటే మీ చేతిలో ఉందా? సమయం మన చేతిలో ఉందా? రేపు మన చేతిలో ఉందా? ఎల్లుండి మన చేతిలో ఉందా? ఒక నెల మన చేతిలో ఉందా? చెప్పాలి. లేదు. నేడు ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. హల్లెలూయా. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. అయితే నేడు అనే సమయం ఇదే. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు, తెలుసుకుంటున్నావు. నువ్వు ఈరోజు వాక్యాన్ని విని అంగీకరించి నువ్వు బాప్తీసం తీసుకోవాలి. నువ్వు బాప్తీసం తీసుకుంటే నాకేమీ రాదు, ఒక 100 రూపాయలు రాదు, వస్తుందా? తీసుకుంటానా? నీ ఆత్మ పరలోకంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం ఇస్తాడంటే పాస్టయ్య కదా, పాస్టయ్యకి ఏమన్నా వస్తుందేమో. ఏమొస్తుంది? నాకు ఏమన్నా వస్తుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నిత్య జీవం చేరాల్సినదే దేవుని చిత్తం. అందుకే మనందరం కలిసి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇవ్వమని ఎవరు చెప్పారు? యేసు క్రీస్తు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. లేదయ్యా నేను ఇది తీసుకున్నాను అది తీసుకున్నాను అంటే లేనో జాంతనే. బైబిల్ ఎక్కడుంది? ఎక్కడుంది చూపి. సత్యం నమ్మండి, సత్యమును బట్టి నడవండి. అందుకేమంటున్నాడు? నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటేనే. నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆదుకుంటాడు. ఇవన్నీ ఓకే, శరీరం ఉన్నంత వరకు కదా కదా. ఎవరు అంటారు కదా, తల ఉన్నందుకు జలుబు చేస్తుంది ఏదన్నట్టు, ముక్కు ఉన్నందుకు పరిచయం పడుతుంది అన్నట్టు. ఇవన్నీ వస్తాయి. భూమి మీద ఉన్నందుకు శరీరానికి సంబంధించిన జ్వరాలు రోగాలు వస్తాయి. ఈ కాదు, రేపుంది భయంకరమైన ఆపద. అదేం తెలుసా? ఆరని అగ్నిగుండం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు నిన్ను ఆదుకోవాలంటే దేవుని యొక్క బాప్తిస్మం నీకు కావాలి, దేవుని యొక్క రక్షణ నీకు కావాలి. ఆ రోజు తప్పించబడలేదు. ఇప్పుడు డాక్టర్కి వెళ్తావు, ట్రీట్మెంట్ తీసుకుంటే స్వస్థపరచబడతావు, అయిపోద్ది. రేపు అక్కడ రికమెండేషన్ ఉండదు కదా, నీకు డైరెక్ట్ వెళ్ళటమే. ఎక్కడికి? ఎక్కడికి? నువ్వు సిద్ధపరిచిన స్థలంలోకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే రక్షణ దినము ఇదే. రక్షణ దినం ఏం చేస్తాడు దేవుడు? నిన్ను ఆదుకుంటుని. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం అంట. దేవునికి స్తోత్రం. పౌలు గారు నిజంగా తప్పకుండా బోధిస్తున్నాడు ఆయన సంఘాలలో. దెస్సలోనికలకు చెప్పాడు, చాలా సంఘాలు కడుతూ వచ్చాడు. ఇదే మీకు రక్షణ దినం అంటున్నాడు, ఇదే అనుకూల సమయం అంటున్నాడు. మనమేమంటాం? మనమేమో ఇంటికి పోయి ఆలోచన చేసుకొని ఆ తర్వాత చెప్తాలే పాస్టర్ ఎప్పుడు బాప్తీసం తీసుకోవాల్సింది, ఆ తర్వాత అనే సమయం నీ కాడ ఉందా? నీ చేతిలో ఉందా? ఆ తర్వాత చచ్చిపోతే ఏ పాస్టర్ నిన్ను కాపాడు? హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచించుకొని ఇంతలేకి ఎందుకు? మంచంలో ఉన్నప్పుడు తీసుకుందాంలే, నలుగురు కలిసి ఎత్తుకొని పోయి తొట్టికాడికి, నలుగురు కలిసి ఏం చేస్తారు? వాళ్ళు ఇద్దరు పట్టుకొని తొట్టికాడికి ఎత్తుకొని పోయి తొట్లో ముంచుతారు. అప్పుడు దేవుడు అంగీకరిస్తాడా? మరి ఎదవా, నీ బలమంతా లోకానికి పెట్టి బలం ఉడికిపోయిన తర్వాత నువ్వు నాకెందుకు రా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవునికి జ్ఞానం నేర్పేవాళ్ళం కాదు, మనం దేవుని దగ్గర నేర్చుకునే వాళ్ళం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఇంతలేకి ఎందుకులే కదా. సమయము కాలములు మన చేతిలో, మన విషయంలో ఉన్నాయా? లేవు. అందుకే రక్షణ అనే దినము సమయం ఉండంగానే ఏం చేయాలి? నువ్వు అమ్మా ఏం చేయాలి చెప్పండి అమ్మా.
మారు మనసు పొందాలి. హల్లెలూయా. మారు మనసు పొందాలి. పొందుతేనే దేవుడు నిజంగా అపోస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడో చెప్తున్నాడు సంఘానికి. అందుకే నువ్వు నేను కూడా అది కలిగి లేకపోతే మన స్థితి ఎలాగుంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు, మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాను నేను. సంభవించబోయేటి కూడా భయంకరములు. జనాల యొక్క సంఖ్య 6 వస్తుంది. ఆ బుద్ధి నిలబడతారా మీరు? ఇప్పుడు చిన్న తలనొప్పికే ఉండలేకపోతున్నారు. రేపు పొరపాటున వచ్చి నీకు ఉద్యోగం ఇవ్వను అని సాధారణ గారు చెప్పాడు అనుకో, నువ్వు 6 పడితే నీకు ఇచ్చేదన్నాడు అనుకో, ఈ 4 రోజులు బతికేదానికి, నిత్యము బతికేదానికి నువ్వు ఆలోచించు. నిత్యజీవం అక్కడ ఉంది, ఇక్కడ కొంతకాలమే ఉంటాం. దీనికోసమైనా ఏమైనా చేయగలుగుతాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిమంతుడైతే క్రీస్తు కొరకే బతుకుతాడు. చెప్పండి కొడతాం ఒకసారి. హల్లెలూయా. ఇవన్నీ లెక్క చేయడు. దేవుడు పోషించకపోతే, దేవుడు రక్షించకపోతే, దేవుడు మనల్ని కాపాడకపోతే ఈ లోకంలో ఎవరు నిన్ను కాపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నిజంగా పౌలు గారు ఏం చెప్పారు అమ్మా? ఏం చెప్పారు? అనుకూల సమయం ఏం చేయాలి? రక్షణ పొందాలి. అనుకూల సమయం. నువ్వు ఎవరినో రికమెండేషన్ తీసుకొని వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి నేను తీసుకున్నానంటే రేపు వాళ్ళు నువ్వు జార్సరు. హల్లెలూయా. నువ్వు తింటే నీకే కడుపు నిండుతుంది, నేను తింటే నాకే, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అది ఏబు గ్రంథం చూద్దాం, త్వరగానే అయిపించుకుందాం. ఏబు 1:10 చూద్దాం. సాతానుగాడు ఎవరిని వదిలిపెట్టాడు? నీవు అతనికిని అతని ఇంటి వారికిని కలిగిన సమస్తముకు ఈరోజు బ్రతికున్నామంటే దేవుడు మనకు తోడైనాడు కాబట్టి బతికున్నాం. హల్లెలూయా. దేవుడు మనం రక్షించడానికి ఆయన భద్రత ఉంచున్నాడు. ఈరోజు కూడా లేదు నా శక్తి బతికింది, లేదు నా ట్యాబ్లెట్ బతికించాను. ట్యాబ్లెట్లు మింగడం కాదు, కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు శవాలు వస్తున్నాయి బయటికి, హాస్పిటల్ నుంచి రావట్లేదా? కోట్లు పెట్టినా బతుకుతున్నారా? నువ్వు అలా అనుకుంటున్నావే. ఒకవేళ అలా అనుకుంటే నీ ఆలోచన అది దేవుంది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఊహలేవి. సాతానుగాడు సందు చిక్కితే దేవుణ్ణి అడుగుతున్నాడు పర్మిషన్. దేవుని పర్మిషన్ లేని వాడు ఏమీ చేయలేడు. అందుకే ఈరోజు మనం బ్రతికున్నామంటే ఆయన వేసిన కృప కంచె వలన ఈరోజు మనము బ్రతికి ఉన్నామంటే ఆయన కృపే కేవలం. ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఆయన దయ, ఆయన కృపే. హల్లెలూయా. ఎంతోమంది ఈ సమయం చూడలేకపోతున్నారు. అందుకే సాతాను చెరుపు చేయాలనుకున్నా సరే దేవుడు ఏవుకి ఇచ్చిన యావదస్సుగా ఆయన కుటుంబానికి ఏం వేశాడంట అమ్మా? ఏం వేశాడు? ఎవరు రాకుండా లోపలికి, సాతాను అనే శత్రువు లోపలికి రాకుండా కంచె వేశాడు. దాటుకొని పోవాలంటే ఇంత కాదు. వాడు చెప్పాలంటే అపవాదిగాడు మూర్ఖుడు, వాడికి తెలివి లేనివాడు. వాడు ఎవరు చెప్పండి? సాతానుగాడు తెలివి లేనివాడు. సాతానుగాడు దేవునికి స్తోత్రం. వాడికి చాలా మూర్ఖత్వం తెలియదు. వాడు దెబ్బ తీస్తాడని తప్పించుకోవడానికి తెలియదు, పోవడానికి తెలియదు. దేవుడు కొడతాడు అని దెబ్బ. దేవునికి స్తోత్రం. బలహీనులనే మనల్ని చోటు చేసుకుంటున్నాడు అని అంతే. నువ్వు చోటు ఇచ్చావు. వాడు చాలా బలహీనుడు సాతానుగాడు, తెలుసా? జ్ఞానం తక్కువ వాడే చాలా మందిలో దూరి జ్ఞానం లేని పనులు చేపిస్తూ ఉంటాడు. అది చేసినప్పుడు ఏమంటే ఈయన జ్ఞానం లేదంటాం మనం. సాతానుగాడు చేపించేది అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలివి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు బాగుంటాడు. అందుకే నిజంగా ఇక్కడ సభ జరుగుతూ ఉంది. పర్వతంలో సభ జరుగుతూ ఉంది. పరలోకంలో సభ, దేవునికి దేవదూతలకి సభకి వెళ్ళాడు. ఎవరు? సాతానుగాడు. ఇక్కడ ఉన్నాడు కదా వాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. ఏమయ్యా ఏబు గురించి తెబ కొడుతున్నావు, చాలా ధనవంతుడు ఆయన ఈయనని అవకాశమే ఏమి ఇవ్వకుంటే నువ్వు పోలేవా? పోవడానికి దొమ్మలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోవడానికి ఏం లేదు, దొమ్మలేదోడు బలహీనుడు, భయస్తుడు సైతానుగాడు. బలహీనులను పట్టుకుని బాధ పెడుతూ ఉంటాడు కదా. దేవుని సభలో అడుగుతుంది పోయి పర్మిషన్. హల్లెలూయా. దేవునికి కూడా సభ ఉంది. దేవుని సభ ఉంది. దేవుడు దేవదూతలు ఉన్నారు. కింద అసెంబ్లీ కదా, రాజ్యసభ ఎలాగుందో పైన కూడా అదే ఉంది. పైన ఉండేది కింద చేసేది. హల్లెలూయా. పైన ఏం జరుగుతుంది అదే కింద జరుగుతుంది. దేవునికి స్తోత్రం. పైన దేవుడు దేవదూతలు ఉన్నారు, సాతానుగా దూతలు ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కదా. హల్లెలూయా. అక్కడే జరుగుతుంది అసెంబ్లీ. అక్కడే అన్నీ కూడా అక్కడే. అందుకే
నువ్వు నేను కలిగి, జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి ఉండాలి. నిజంగా దేవుడితో ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంట అమ్మా? ఏం చేస్తాడంట? ఏమని ఏం చేశాడు? ఎవరు చెప్పట్లేదు. బహు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన దాని చుట్టూ ఏం వేశాడు? పోకుండా ఏం చేశాడు? కంచె వేశాడు. ఎవరితో అవుతుంది? ఎవరితో అవుతుంది? మాట చెప్పి మనం వెళ్ళటం కాదు, ఈ ప్రకారం మనం నడవాలి. ఈ ప్రకారం ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు తోడై ఉంటాడు, నిన్ను రక్షిస్తాడు. దేవుని స్తోత్రం. రక్షణ దినము ఇదే అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి ఆపద వచ్చినప్పుడు దేవుడిని రక్షిస్తాడు. తెలుసా నీకు? అది కలిగి, ఆ జ్ఞానం కలిగి, ఆ వివేచన కలిగి మనం ఉండాలి. కిందేమన్నాడు? దీవించుచున్నట చేత అతని ఆస్తి దేశములోనే, హల్లెలూయా, దేశములోనే బహుగా విస్తరించిందంట. దేవుడు ఆశీర్వదిస్తే ఒక మండలంలో కాదు, ఒక పంచాయతీలో కాదు, ఒక గ్రామంలో కాదు, ఆ దేశంలోనే నీ గొప్ప పేరు వస్తుంది. హల్లెలూయా. మనం అవన్నీ కోల్పోతున్నాం. దేవుడు అలా ఇచ్చించడానికే మనల్ని దేవుడు పిలిచాడు. ఆయన పిలుపుకు లోబడకయే ఏమైపోతున్నాం? అమ్మా, ఏమైపోతున్నాం? దెబ్బతిని తప్పిపోతున్నాం దేవుని చేతిలో నుంచి. ఏమన్నంటే కదా, ముంచుడు నీళ్ళ ఏదో ముంచుతారంట వాళ్ళు. అదేందో సప్పట్లు కొట్టే ప్రార్థన అంట. మనలాగా నిద్రపోరే, చర్చిలో కూర్చొని సప్పట్లు కొడతా ఉంటారు. వాళ్ళలాగా నిద్రపోమంట. నిద్రపోయేది ప్రార్థన? బాప్తిసం లేని ప్రార్థన, ఆరాధన లేని ప్రార్థన. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడని దేవుడు చెప్తే నువ్వు మందిరంలో వచ్చి కూర్చొని నిద్రపోతే, హల్లెలూయా, హల్లెలూయా. సత్యము తెలియకనే మనం ఇంకా పాటు పడుతున్నాం. హితబోధలు, అబద్ధ బోధలు, అది లేదని ఇది కదా, అదే కాదు ఇదే కరెక్ట్, ఇదే మంది ఫస్ట్ నుంచి ఉన్నది. రకరకాల బోధలు చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో నిజంగా అపోస్తలులు కాకనే అపోస్తలులని పేరు పెట్టుకొని వచ్చే బోధకులు కూడా ఉన్నారు. మరి మీకు ఎలా కనుక్కుంటారు? ఎలా గుర్తుపడతారు? చెప్పండి అమ్మా, ఎలా గుర్తుపడతారు? పోతూ ఉంటారు మీరు చాలామంది రకరకాలుగా. ఆడికి పోతే ఏదో వస్తుందంట, ఈడికి పోతే ఏదో వస్తుందంట. అందరికీ దేవుడు ఆ తలంత ఇయ్యడు. అందరినీ దేవుడు ఏర్పరచుకోలేదు. అందరికీ ఆ కృపను ఇయ్యడు దేవుడు. ఆయనకి ఇష్టమైన వారికి మాత్రమే ఇచ్చి ఉంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళని చూసినప్పుడు నువ్వు తొలగిపోయావనుకో, అంతే అంతే, శాపంలోనే ఉంటావు, ఆ దరిద్రతలోనే ఉంటావు. దైవజనుడు కూడా నీకోసం ఆసక్తిగా చేయడు. ఉన్నీలే, అలాగే ఉన్నీలే, అంతే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడ ఆ వరం ఉందంట, ఈ వరం ఉందంట అని పరిగెత్తా ఉంటారు మీరు. వరాలు అందరికీ ఇవ్వడానికి ఏమైనా వంకాయలు కాదు. దేవునిలో సాధన చేయబడితే తప్ప, హల్లెలూయా, రకరకాల పొందుకొని ఉంటే ఇంకేం లేదు. దేవునికి స్తోత్రం. అందుకే ఏబు దేవుని దృష్టికి ఏమైనాడు? నీతిమంతుడైనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి భక్తిపరుడు కానీ, యథార్థమంతుడు కానీ, నీతిమంతుడు కానీ భూమి మీద మరొకడు లేడు. ఎవరు సాక్ష్యం చెప్తారు? దేవుడే సాక్ష్యం చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ ఇంట్లో నీ భర్త నీ గురించి సాక్ష్యం చెప్పడు. ఈరోజు నీ భార్య నీ గురించి సాక్ష్యం చెప్పదు. ఆడవాడు ఉండాలి, వాడు వేస్ట్ అంటుంది అంతే. ఆడు ఉండాలి, నా భర్త వాడు వేస్ట్గాడు. ఎట్టుంది నీ ఇంట్లో నీ సాక్ష్యం? హల్లెలూయా. నీ పిల్లల గురించి నువ్వు ఏం సాక్ష్యం చెప్తావు? వాడు ఉన్నాడు, వాడు పెద్దోడు మంచోడు కానీ చిన్నోడు వేస్ట్గాలే. ఏ సాక్ష్యం? దేశం, ప్రపంచంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏబు నీతిమంతుడు. ఎవరిని బట్టి? ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కలిగి ఉండాలంటే నువ్వు దేవుళ్ళు ఏం చేయాలి? సాధన చేయబడి ఆయన వ్యక్తిగా ఆయన చేతిలో నువ్వు వాడబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటాడు చూడండి ఇక్కడ, నిజంగా దేవుడు సమస్తము చేయగలిగినటువంటి శక్తి ఉంది. అందుకే వానికి భయం. ఎవరికి? ధర్మ విరోధి పాప పురుషునికి భయం. వాడు గజ 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 వణుకుతాడు ఆయన వెలుగంటే. వాడు చీకటి సంబంధి, వాడు చీకటిలో చీకటి కార్యాలు చేయవిచ్చేవాడు వాడు.
హల్లెలూయా. దేవుడు వెలుగు సంబంధి బహిరంగంగా నిరూపించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నిజంగా దేవుడు అన్నిటినీ చేయగలడు, అన్నిటినీ మార్చగలడు. ఏమైనా సమస్తము హల్లెలూయా హల్లెలూయా. రాజులను మారుస్తాడు. టైము కాలములు ఆయన చేతిలో ఉన్నాయి. అందుకే నీ చేతిలో లేవు. అందుకే నువ్వు దేవుని నమ్ము. అందుకంటాడు చూడండి, దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 21వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ఆయన కాలములను సమయములను మార్చువాడని చెప్పబట్టలు ఒకసారి. ఏం మారుస్తాడంటే దేవుడు? కాలములను సమయమును దేవుడు మార్చువాడైనాడు. ఆ జ్ఞానం, ఆ వివేచన వానికి లేదు. దేవునికి ధర్మ విరోధికి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వానికి లేదు. దేవుడు చేతిలో ఏమున్నాయి అమ్మ? ఏమున్నాయి? కాలము సమయములను ఆయన మార్చువాడైనాడు కదా. హిజ్కియాకి ఏమొచ్చింది? హిజ్కియాకి ఏమొచ్చింది తెలుసు మనందరికీ. వెంటనే ఏం చేశాడు? మార్చాడు. 15 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పొడిగించాడు. ఈ శక్తి ఎవరికి ఉందంటే ఒక దేవునికి ఉంది. అందుకే కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను కూడా ఏం చేస్తాడంట? తోసేస్తాడు. ఇష్టం లేకపోతే కదా. నెబుకద్నెజరు ఏం మేపాడు? నెబుకద్నెజరు రాజును ఏం మేపాడు చెప్పండి అమ్మా? గిడ్డి మేపాడు కదా. పక్షిరాజు రెక్కల వల్ల వచ్చాయి, గోళ్ళు ఆగిపోయినాయి. గిడ్డి తిన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రాజుల సహితం ఏం చేస్తాడు మన దేవుడు? త్రోసివేయచ్చు, నియమించు, వివేకులకు వివేకములను, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు అయి ఉన్నాడు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. వివేకులకు దేవుడు ఏమిస్తాడంట? వివేకాన్ని ఇస్తాడు. జ్ఞానులకు ఏమిస్తాడంట? జ్ఞానమును, బుద్ధిహీనతను తీసేస్తాడు, బుద్ధినిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవునితో మనం సావాసం, మన ప్రయాణాన్ని కొనసాగించాలి. త్వరలో రానై ఉన్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి కదా. యుద్ధాలు జరుగుతున్నాయా? ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా ఏమైంది? ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా ఏమైంది? ఒకటైంది. ఒకటై దేని మీదకి పోయినరు? ఇరాక్ మీద ఏం చేస్తున్నారు? ఏం చేసింది? ఒక పక్క కూల్చింది అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 దేశాలను నాశనం చేయాలన్నాడు దేవునికి అవిష్టం కలిగిన వారందరినీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్టార్ట్ అయ్యాయి. అంటే ఇలా ఉద్దేశం ఏంది? అణుబాంబులు తయారు చేయొద్దు. ఎవరు? ట్రంప్ గారు కానీ మన ఇజ్రాయెల్ రాజు కానీ కదా. హల్లెలూయా. అణుబాంబులు తయారు చేయొద్దు. అణుబాంబులు తయారు చేస్తే ఆ స్థలాల మీదనే ఇలా అన్నిటిని కూల్చేస్తారు. ఎందుకంటే దేశాలు నాశనం, ప్రపంచం కూలిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది ఏమైనా స్టార్ట్ అయ్యాయి, చూస్తున్నాం మనం. ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అందుకే బైబిల్లో ప్రతి విషయం కూడా రాయబడి ఉంది. ఎవరిని ఆయన తోసేస్తాడంటే ఆయనకి ఇష్టం లేని వారందరినీ తోసేస్తాడు. కాలములు సమయము మార్చువాడైన దేవునికి స్తోత్రం. ఏమైనా చేయగలడంతే. కాబట్టి మనం భక్తి కలిగి, భయము కలిగి క్రీస్తుతో మన ప్రయాణాన్ని ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? హల్లెలూయా. ఏం చేయాలి? కొనసాగి. దేవునికి అసాధ్యమైంది ఈ భూమి మీద ఏమి ఉందా? ఏమైనా ఉందా? ఏమీ లేదు. నాకు తెలుసు ఏమైనా చేస్తాడు దేవుడు. నువ్వు కన్నీళ్ళు విడుసు, ప్రార్థన చెయ్యి, మోకాళ్ళ అనుభవం కలిగి దేవుణ్ణి అడుగు. ప్రతి పరిస్థితులను ఆయన మారుస్తాడు. ప్రతి పరిస్థితులను ఆయన నిజంగా అనుకూలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో కుంగిపోతున్నావో కదా. ఏమకు తెలియకపోవచ్చు సాతాను దాడి చేయబోయేది, కానీ దేవునికి తెలుసు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళింది సైతాను పర్మిషన్ కోసం. దేవుని ఆజ్ఞ లేకుండా నీ మీద, నా మీద ఏమీ కాదు. దేవుని ఆజ్ఞ ప్రతిదాన్ని కలిగి ఉండటానికి సాతాను గడు మనల్ని బలహీనపరుస్తాడు. కానీ దేవుని పర్మిషన్ ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. అందుకే మనం ఏం కలిగి ఉండాలంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి పేరు కలిగి ఉండాలి. మంచి అన్నాడు కదా ఇక్కడ జ్ఞానం కదా. వివేచన కలిగిన వాడికి ఏమిస్తాడంట? వివేకమును ఏమిస్తాడంటే దేవుడు
మరి ఎప్పుడు అడగాలి? ఇదే నీకు అనుకూల సమయం. ఈరోజే నువ్వు దేవుడిని అడగాలి. ఈరోజే నువ్వు దేవునికి లోబడాలి. ఈరోజే దేవునితో నువ్వు సమాధాన పడాలి. చివరి మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం, బల్ల ఉంది కాబట్టి. గలతీలకు రాసిన పత్రికలు చూద్దాం, 4:4 కూడా చూద్దాం. అయితే ఏమైనప్పుడు అమ్మా, ఏమైనప్పుడు? ఇప్పుడు టైం ఉంది, ఇంకా కాలానికి ఏముంది? మనం ముందుగా విన్నాం. ఏం విన్నాం? ఏముందంటే దేవుడు సమయము ఆయన వశంలో ఉన్నాయి. ఆయన మారుస్తాడంట. ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు? అయితే కాలము పరిపూర్ణ. మీరు జాగ్రత్తగా వినాలి మాట. హల్లెలూయా. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు రేపు వస్తాడు, ధర్మ విరోధి వస్తాడు. యేసు క్రీస్తు ఆదిమ సంఘం మొదటిగా వచ్చాడు. మొదటి రాకడలో వచ్చాడా? పుట్టాడా? చెప్పాలి. 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు ఈ లోకానికి. ఎవరు చెప్పట్లేదు. వచ్చాడు కానీ పుట్టాడు కానీ ఏదో ఒకటి జరిగిందా? చెప్పినట్టు వచ్చాడా? ధర్మశాస్త్ర గ్రంథంలో కీర్తనల భాగంలోను పాత నిబంధనలో లేఖనాలు సెలవిచ్చాయి కదా, వస్తాడు ఆయన, కన్యక గర్భవతి, కుమారుని కంటాడు కదా, ఆయన లోకానికి రక్షకుడు అని చెప్పాడా? వచ్చాడా లేదా చెప్పండి అమ్మా కదా. పాడతాం రక్షకుడు దా అని పాడతాం కదా, ఇంచినాడుట అని. రక్షకుడు లోకానికి వచ్చాడు పాట పాడతారా? పాడరా? లేఖనం సెలవిచ్చింది కాబట్టి ఆయన పుట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో రాకటలో రాబోతున్నాడు దేవుడు. చెప్పండి కూడా ఒకసారి. మొదటి రాకటలో ఏ విధంగా అయితే వచ్చి చెప్పినట్టుగా ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళాడో, ఇప్పుడు రేపు ఏ రాకట? రెండో రాకట. కాలం పరిపూర్ణమైనప్పుడు వస్తాడాయన. చెప్పాడు వస్తానని, ఖచ్చితంగా వస్తాడు. రావడానికి టైం అయింది. హల్లెలూయా. ఇంకెంతో టైం లేదు. అందుకే నువ్వు నేడు అనే రోజు ఉండగానే ఏం చేయాలి? రక్షణ పొందాలి. హల్లెలూయా. రక్షణ పొంది నీ పాపములను తప్పులను ఒప్పుకొని సరి చేసుకొని యేసుక్రీస్తు రాకట కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలి. ఈ మాట నీ జీవితంలో ఏ మాట అయితే ఆయన చెప్పి వచ్చాడో, మళ్ళీ చెప్పి తిరిగి వెళ్ళాడో, రేపు రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. పౌలు గారు అదే బోధిస్తున్నారు. ఏమంటున్నా? మళ్ళీ చదువు మాట. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఎప్పుడు పంపాడు? ఎప్పుడు వచ్చాడు? ఆయన స్త్రీ యందు పుట్టి అది ఎవరిని? ధర్మశాస్త్రానికి లోబడిన వారంటే నేను చెప్పాను ముందుగా, చాలా డినామినేషన్లు ఉన్నాయని చెప్పాను నేను. నా డినామినేషన్ ఇది, నాకు బాప్తీసం లేదు, అవసరం లే. నీ డినామినేషన్ అది బాప్తీసం చేయమని ఉన్నోటి అన్ని లోకంలో ఏమైతే మన శరీరం సంబంధించి ఆ తప్పులను చేయమని చెప్పిందా? చేస్తున్నావా? నువ్వు ఉన్నావంటే అంతే. దేవుని నువ్వు నమ్మవు. దేవుడు వచ్చాడు. దశలోనికి రాసిన పత్రికలు చూసాం. మొదటిగా ధర్మ విరోధి వస్తాడు, రెండోసారి దేవుడు వస్తాడనేదే పౌలు గారు చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాడా? ఆయన నోటి ఊపిరి చేత ఏం చేస్తాడంట? ఎవరిని? ధర్మ విరోధి ఎప్పుడు వస్తాడు? ఎప్పుడైనా వస్తాడు. ఎప్పుడైనా వచ్చి ఎక్కడ ఉంటాడు? దేవుని ఆలయంలో ఉంటాడు. వచ్చిన తర్వాత ఎవరు వస్తారు? దేవుడు వచ్చి వాడిని ఏం చేస్తాడు? సంహరిస్తాడు. అప్పుడు ఏళ్ళ పరిపాలన జరుగుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాలము పరిపూర్ణమైనప్పుడు శ్రీయందు ఏ విధంగా అయితే యేసుప్రభు పుట్టి లోకానికి వచ్చాడో, అదే విధంగా ఇప్పుడు రెండో రాకట్లో యేసుప్రభు వస్తాడు, సాతానును ఓడిస్తాడు. ఏళ్ళ పరిపాలన జరుగుతుంది. ఆ పరిపాలన ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? రక్షణ పొందాలి. నాకు నా బోధకుడు బోధించలేదే, నా స్వామి బోధించలేదే, నా దైవజనుడు బోధించలేదే కదా, నాకు అది లేదే, నాది ఆదివారం కాదు శనివారమే మా ప్రార్థన. ఎక్కడనే కానీ లేవు అవన్నీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శనివారం నీకు, దేవునికి కాదు. దేవుడు దాన్ని కొట్టేశాడు అంతే. శనివారం విశ్రాంతి లేదు బైబిల్లో. హల్లెలూయా. ఆదివారమే పునరుద్ధాంత దినం. ఆదివారమే కూడుకోవాలి. యేసే దేవుడు, ఆయన నామంలో బాప్తీసం తీసుకోవాలి అంతే. అవి మనుషులు పెట్టుకున్న డినామినేషన్ ప్రకారం నువ్వు వెళ్తే నరకానికి వెళ్తావు అంతే. నువ్వు దేవుడు బైబిల్ ప్రకారం నువ్వు వెళ్ళు. అపోస్తలుల బోధ ఏందో, సావాసం ఏందో నువ్వు ఉండు. దేవుడి రాకటలో నువ్వు సిద్ధపరచబడతావు. దేవుడి మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక.
హల్లెలూయా.